ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ మా ప్రత్యేకమైన శుభాభివందనాలు. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, మహిమగల మా గొప్ప దేవా, మీ మహోన్నతమైన నామ స్తోత్రాలు. మీ సన్నిధి మాతో ఉంచి కృప చూపించి ప్రతి ఒక్కరితో మాట్లాడి కార్యం జరిగించి వారి మనసులు స్థిరపరిచి మీ సన్నిధిలో బలపరచమని అడుగుతూ యేసు మీ నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 6వ వచనం. నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించెదను. దేవుని బిడలారా, ఈరోజు దేవాది దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించెదను అంటున్నాడు. చూడండి, అబ్రహాముతో దేవాది దేవుడు ఏం చెప్తున్నాడంటే, అబ్రహామా, నేను చెప్పినట్లు నువ్వు చేయాలి. నేను చెప్పినట్లు నువ్వు ఎలాగైతే చేస్తావో అప్పుడు నీ జీవితంలో ఆశీర్వాదం చూస్తావని దేవాది దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అబ్రహాము అక్షరాల దేవుడు ఎలాగైతే చెప్పాడో అలాగే తన జీవితంలో దేవుడు చెప్పినట్లుగానే నడిచాడు. దేవుడు చెప్పిన మార్గములోనే నడిచాడు. దేవుని భక్తిపరమైన మార్గములో స్థిరపడ్డాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యమును వింటున్న మనము కూడా మన ఆత్మీయ జీవితంలో ఎల్లప్పుడూ ముందుకు సాగిపోతూ ఆయన కృపచేత నింపబడుతూ ఆయన చెప్పిన మాటకు లోబడుతూ ఆయన సత్యములో ఆయన చెప్పినటువంటి సత్యమును అనుసరిస్తూ మన జీవితాలను గడిపితే మన జీవితాలలో ఆశీర్వాదం చూస్తాం. దేవుని బిడలారా, ఈరోజు మన జీవితాలలో మన కుటుంబాలలో ఆశీర్వాదం చూడకపోవడానికి గల కారణం ఏంటంటే, దేవుడు చెప్పినట్లుగా నడవకపోవడం, దేవుడు చెప్పిన మార్గములో వెళ్ళకపోవడం, దేవుని యొక్క సన్నిధిలో నిలవకపోవడం, దేవుని యొక్క మాటను గ్రహించకపోవటం, ఆయన మాటను విని విడిచిపెట్టేయడం వల్ల మన జీవితంలో ఆశీర్వాదంను చూడలేకపోతున్నాం. ఈరోజు ఆశీర్వాదమును అనుభవించాలి అంటే, ఈరోజు మన ఆత్మీయ జీవితంలో, శారీరక జీవితంలో బలమైన, ఆశ్చర్య, ఉన్నతమైన మహిమ కార్యాలు, గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు మన జీవితంలో అనుభవించాలి అంటే, దేవుడు చెప్పినట్లుగా ఎప్పుడైతే మనం నడుస్తూ ఉంటామో, దేవుడు చెప్పిన మార్గంలో ఎప్పుడైతే మనం స్థిరపడి ముందుకు సాగుతూ ఉంటామో అప్పుడు మన జీవితంలో ఆశీర్వాదం చూస్తాం. ఆయన ఆశీర్వాదం అనుభవిద్దాం. ఆయన కృపకు పాత్రలుగా ఉందాం. దేవుని శక్తి చేత నింపబడదాం. అబ్రహాము జీవించిన మార్గములో అబ్రహాము దేవుని మాటకు ఎలాగైతే లోబడిపోయి దేవునికి స్థిరపడిపోయి దేవుని సన్నిధిలో లోబడిపోయాడో మనము కూడా అదే రీతిగా స్థిరపడి దేవునికి లోబడదాం. ఆయన కృపకు పాత్రలుగా ఉందాం. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగరుడా, మహిమగలిగిన మా గొప్ప దేవ, మీ మహోన్నతమైన అతి శ్రేష్టమైన ఘనమైన నామములకు స్తోత్రాలు. మీ కృప మా పైన ఉంచండి. ఈ దినము ఈ వాక్యమును వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. ఎవరు ఏ అవసరతలతో ఉన్నారో, ఎవరు ఏ అక్కర్లతో ఉన్నారో, ఎవరు ఏ తలంపులతో ఉన్నారో ప్రతి ఒక్కరి అవసరతలు, అక్కర్లు తీర్చగల సమర్థుడవు, శక్తిమంతుడవు. ప్రతి ఒక్కరి సమస్యలు తొలగించిన దేవుడవు నీవే. ప్రతి ఒక్కరి కుటుంబాలలో నీ సన్నిధి ఉండాలి. ఆర్థిక ఇబ్బందుల చేత ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వారి ఆర్థిక ఇబ్బందులను మీరు తొలగించండి. వారి సమస్యలను విడిపించండి. గర్భఫలాలు లేక ఎవరైతే బాధపడుతున్నారో వారి గర్భాలు తెరిచి క్రియ జరిగించండి. బాలింతల చంటి బిడ్డలను దీవించండి. గర్భఫలంతో వారిని జ్ఞాపకం చేసుకున్న అవమాసాలు తోడుగా ఉండండి. ఈ దినమంతా ప్రతి ఒక్కరు చేస్తున్న ఉద్యోగాలలో, వ్యాపారాల్లో, చేతి వృత్తులలో, పని బాటలలో, వ్యవసాయ పంటలలో ప్రతి విషయంలో మీరే తోడుగా ఉండి అద్భుత కార్యాలు జరిగించి సమస్తం మీ నామ మహిమార్థమై అందరినీ స్థిరపరిచి బలపరచమని అడుగుతూ, రక్షణ లేని ప్రతి ఒక్కరి రక్షణలోనికి తీసుకొచ్చి మీ కార్యాలు జరిగించి, ఉద్యోగాలు లేని వారికి మంచి ఉద్యోగాలు మీరు దయచేసి మీ కార్యాలు జరిగించమని అడుగుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని కృప ఇప్పుడును ఎల్లప్పుడూ ఈ వాక్యమును వీక్షించిన ప్రతి ఒక్కరికి, ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఆత్మీయ కుటుంబాలకు ఎల్లప్పుడూ సదా తోడే నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం.
ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఇది మొదలుకొని ఎల్లప్పుడూ అబ్రహాము నడిచినటువంటి మార్గంలో మనం కూడా నడుస్తూ మన ఆత్మీయ జీవితాలను కాపాడుకుందాం. దేవుని చేత ఆస్వాదించబడదాం. దేవుని యొక్క కృప ఎల్లప్పుడు మనకు తోడుగా నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ వాక్యము చేత మీరు ఆదరించబడ్డారని మేము విశ్వసిస్తున్నాం. కావున ఈ వాక్య పరిచర్య మరింత ముందుకు కొనసాగడానికి ఈ సందేశాన్ని మీ బంధువులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 6303592508. మరిన్ని వర్తమానాల కొరకు ట్రూ లివింగ్ గాడ్ మినిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.